విజయవాడ వరద బాధితులను ఆదుకోవాలని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. పాలమూరు బుద్ధవారపు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 5,000 మందికి ఆహారాన్ని సరఫరా చేశారు. బలభద్రాపురం వెంకటేశ్వర స్వామి ఆలయ కమిటీ వరద బాధితులకు అండగా నిలిచింది. బలభద్రాపురం ఆంధ్ర షిరిడి సాయి మందిర్ కమిటీ ఆధ్వర్యంలో 2,000 భోజనం ప్యాకెట్లను అందించారు. కూడా 14 గంటల పాటు విరామం ఎరగకుండా బాధితులను పరామర్శించడంలో సమయం వెచ్చించడం జరిగింది. నిన్నటి రోజునైతే 4 గంటల పాటు జేసీబీ పైన ప్రయాణం చేస్తూ బాధితులకి ధైర్యం చెప్పడమే కాకుండా బాధితులను అన్ని విధాలా ఆదుకునే పరిస్థితి ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఈ నేపథ్యంలో చుట్టుపక్కల జిల్లాలన్నింటి నుంచి కూడా ఆహార పొట్లాలు సరఫరా చేయడం, మంచినీళ్ళు సరఫరా చేయడం తదితర కార్యక్రమాలు చేపడతా ఉన్నారు. దానిలో భాగంగా ఇవాళ అల్పతి నియోజకవర్గం నుంచి కూడా కొంతమంది దాతలు ముందుకొచ్చి వారికి ఆహార పొట్లాలు పంపిణీ చేయాలని